ఈరోజు వచ్చేసి మన ఛానల్లో అయితే మసాలా వంకాయ బజ్జీలు చేసిన చాలా బాగా వచ్చినాయి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కుకింగ్స్. ఇప్పుడైతే మసాలా వంకాయ బజ్జీలో కావాల్సిన పదార్థాలు చూద్దాం. వంకాయలు పెద్ద సైజు ఉన్నాయి మాత్రం తీసుకోవాలి, మంచిగా రౌండ్ గా ఉండాలి. అప్పుడే మనం కట్ చేసుకుంటే కూడా రౌండ్ గా వస్తాయి అనమాట, గుండ్రంగా వస్తాయి, బజ్జీలకు కూడా బాగుంటాయి అనమాట. సన్నగా కాకుండా కొంచెం తిక్కుగా కట్ చేసుకోవాలి, అంటే కొంచెం దొడ్డు కట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు అయితే మిరపకాయ బజ్జీలు కానీ ఆలుగడ్డ బజ్జీలు కానీ తిన్నారు కదా, ఇప్పుడు అలా కాకుండా ఈ మసాలా వంకాయ బజ్జీలు చూడండి ఒకసారి, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటది. కట్ చేసుకున్న వంకాయలను అలా ఉప్పు నీళ్ళలో వేసుకుంటామంటే నల్లగా కాదనమాట. కొద్దిసేపు మసాలా తయారు చేసిన దాకా అయితే వాటిని ఉప్పు నీళ్ళలో ఉంచుదాం. ఈ మసాలాతోనే ఈ వంకాయ బజ్జీలు అనేది టేస్ట్ మంచిగా వస్తాయి అనమాట. ఫ్రై చేసిన చేపలు ఉంటాయి చూడు, ఆ చేపలు ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదే ఫ్లేవర్ వస్తాయి అనమాట. ఇప్పుడైతే మసాలా తయారు చేద్దాం. కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, రవ్వ, కార్న్ ఫ్లోర్, నూనె, పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేద్దాం. ఇంకెవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమంది చూడండి వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్లే అవకాశం ఉంటది అనమాట. ఇప్పుడు ఈ మసాలాను మొత్తం కలిపేసుకోవాలి. ఎక్కువ పల్సా చేసుకున్నాం అనుకో వంకాయలకు అనేది పట్టదన్నమాట, కొంచెం గట్టిగా ఉంచుకోవాలి. ఇప్పటి వరకు అయితే చాలా మంది ఏంటంటే మామూలుగా వంకాయలు ఇలా రౌండ్ గా కట్ చేసి డైరెక్ట్ శనగపిండిలో మాత్రమే వేసి బజ్జీలు చేసారు, కానీ అలా కాదు. ఇప్పుడు వీటికి మసాలా పట్టించినాం అనుకో ఆ ఫ్లేవర్ అనేది ఎక్స్ట్రా ఉంటది అనమాట, చాలా బాగా వస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా కత్తితో మొత్తం గీతలు పెట్టుకోవాలన్నమాట. కొంచెం లోపటి వరకు కూడా కుక్ అవుతుంది, మసాలా కూడా లోపటి వరకు పడుతుంది అనమాట వంకాయ ముక్కలకు. ఈ వంకాయ ముక్కలకు మసాలా పట్టించినాం కదా, ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టేసుకుందాం. అప్పటి వరకు అయితే మనం శనగపిండి కలుపుకుందాము. చూడండి శనగపిండిలో మాత్రం కొంచెం కారము, ఉప్పు, కొంచెం సోడా, జీలకర్ర, ఓమా, నీళ్ళేసి మనం బజ్జీలకు ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి. ఇది మాత్రం అందరికీ తెలుసు కదా. కొన్ని నీళ్లు పోసుకుంటా కలుపుకోవాలి. ఒకటి పరి నీళ్లు పోసాం అనుకో పలసగా అయిపోతే మళ్ళీ ఏం చేయలేము, మళ్ళీ శనగపిండి కలపాల్సి వస్తుంది. చూడండి ఈ విధంగా మాత్రం కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక బాండీలో నూనె పోద్దాం. ఈ నూనె బాగా వేడి కావాలి, వేడైనాక మాత్రం వేయాలి, అప్పుడే నూనె గుంజదన్నమాట. మసాలా పట్టించిన వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని శనగపిండిలో ముంచుకుంటా ఈ విధంగా వేసేస్తే సరిపోతుంది. ఇంకా రెండు సైడ్లు కూడా మంచిగా కాల్చుకోవాలి. సేమ్ మనం బజ్జీలు ఏ విధంగా అయితే కాలుస్తామో అదే విధంగా దేవాలన్నమాట. చూడండి శనగపిండిలో సోడా మాత్రం కొంచెం వేయాలి, ఎక్కువ వేసినాం అనుకో నూనె మొత్తం ఎక్కువ పట్టేస్తుంది అనమాట, నూనె ఎక్కువ గుంజే అవకాశం ఉంటది అనమాట. చూడండి రెండు సైడ్లు కూడా ఈ విధంగా కాలుస్తూ ఉండాలన్నమాట బజ్జీలను. ఈ బజ్జీలు అయ్యేలోపు కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చెప్తా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు అనుకో, ఈ వీడియో మొత్తం చూసారు అనుకో మీకే అర్థం అయిపోతుంది అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది. అప్పటి వరకు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయని చెప్పన్నా సేమ్ మనం ఫ్రై చేసిన చేపలు తింటాం కదా, చేప ముక్కలు సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది అనమాట, సూపర్ ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, పక్కన వస్తుంది. మంచిగా మసాలా వంకాయ బజ్జీలు ఏ విధంగా చేయాలో చెప్పాను కదా, మరి మన ఛానల్ నచ్చితే ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.